హాయ్ అండి. మనకి సిల్వర్ మైక్రో ఫ్యూచర్స్ చార్ట్‌లో ఏమైనా ఎంట్రీకి ఆపర్చునిటీస్ ఉన్నాయా అనేది చార్ట్‌ని 1 డే టైమ్ ఫ్రేమ్‌లో అబ్జర్వేషన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్‌గా మనకి ఈ లెవెల్ ఎప్పుడైతే క్రాస్ అయిపోయిందో అప్పటి నుంచి కూడా మొమెంటమ్ అనేది స్టార్ట్ అయిందని మనం డిస్కషన్ చేసుకున్నాము. మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేసినట్టయితే ఈ లెవెల్‌లో చూడండి. ఎప్పుడైతే మనకిక్కడ కన్సాలిడేషన్ వచ్చిందో కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అయ్యాక ఇమ్మీడియేట్‌గా మనకి మొమెంటమ్ అప్‌వర్డ్ స్టార్ట్ అయింది. కన్సాలిడేషన్ వచ్చినాక. సో, అక్కడి నుంచి కూడా మీరు అబ్జర్వేషన్ చేసినట్టయితే ఇదంతా కూడా ర్యాలీ చేసింది స్టాక్ అనేది. ఇదంతా కూడా ర్యాలీ చేసింది. సేమ్ అలాగే ఇప్పుడు దీన్ని 1 హార్ టైమ్ ఫ్రేమ్‌లోకి మార్చి చూద్దాము. సో, ఇక్కడ కన్సాలిడేషన్ వచ్చినాక మంచి మొమెంటమ్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కన్సాలిడేషన్ వస్తుంది. సో, దీన్ని 1 హార్ టైమ్ ఫ్రేమ్‌లోకి చేంజ్ చేసి చూద్దాము. సో, హార్లీ చార్ట్‌లోకి మార్చి చూసినప్పుడు చూడండి, ఇక్కడ ఏదైతే రేంజ్ బౌండ్ ఉండిందో అది కన్సాలిడేషన్‌తో మొమెంటమ్ అయితే వచ్చింది కదా! సో, ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఎగ్జాక్ట్‌గా మనం ఇప్పుడు ఈ రేంజ్‌ని తీసుకుంటున్నాం. ఇక్కడ ఇవి డిలీట్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. సో, ఈ రేంజ్‌ని మనము తీసుకుంటున్నప్పుడు ఈ రేంజ్‌ని మనము తీసుకుంటున్నప్పుడు ఎప్పుడైతే ఇక్కడ క్రాస్ అయిపోయిందో మళ్ళీ అప్పుడు మొమెంటమ్ వస్తుంది. సో, ఈ పుల్ బ్యాక్‌లో నేను ఈరోజు ఈ క్యాండిల్‌లో ఎంట్రీ తీసుకున్నాను. అండ్ ఎగ్జాక్ట్‌గా ఈ మూవ్ అంతటిని క్యాప్చర్ చేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ కన్సాలిడేషన్ వస్తూ ఉంటే ఇక్కడికి నా ట్రైలింగ్ స్టాప్ లాస్ మూవ్ చేశాను. ఎగ్జాక్ట్‌గా ఈ క్యాండిల్‌లో 6:00 క్యాండిల్‌లో నాకు నా ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయి ప్రాఫిట్ అనేది బుక్ అయిపోయింది. సో, మళ్ళీ ఇక్కడ కన్సాలిడేషన్ వస్తుంది. సో, బ్రేక్అవుట్ వచ్చి ఈ లెవెల్ క్రాస్ అయిపోయిందంటే మళ్ళీ మంచి ర్యాలీ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, ఇలా మనము హార్లీ టైమ్ ఫ్రేమ్‌లో, 1 డే టైమ్ ఫ్రేమ్‌లో అనాలిసిస్ చేసుకొని ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. అందరూ కొంతమంది అనుకుంటుంటారు, కామెంట్స్ కూడా చేస్తుంటారు. ఇది ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోతుంది. ఎలా ఎంట్రీ తీసుకోవాలి? ఆల్ టైమ్ హైలోకి వెళ్ళిపోతుంది. ఇంత పైన తీసుకోవాలంటే భయంగా ఉంది, భయంగా ఉంది. అలా ఎన్ని రోజులు ఫీల్ అవుతాం మనము? ఇక్కడ కూడా ఆల్ టైమ్ హై అనుకున్నాం. 1,84,000 లెవెల్ ఉన్నప్పుడు. ఇంత మొమెంటమ్ అండ్ ర్యాలీ చేసిందా లేదా? 10,000 పాయింట్స్ మొమెంటమ్ ర్యాలీ చేసింది. మళ్ళీ ఇక్కడి నుంచి కూడా ఆల్ టైమ్ హై. అలా కాకుండా మనం ప్రైస్ యాక్షన్‌ని ఫాలో కావాలి. బ్రేక్అవుట్ వస్తుందంటే ఎంట్రీ తీసుకోవాలి. స్టాప్ లాస్‌ని ట్రైల్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడ ట్రిగ్గర్ అయిపోతే అక్కడ ఎగ్జిట్ అయిపోతాం. మళ్ళీ మనకి వచ్చింది ఆపర్చునిటీ అంటే మళ్ళీ మనం ఎంట్రీస్ తీసుకొని హోల్డ్ చేసుకోవచ్చు. సో, ఇంత మంచి మంచి ఆపర్చునిటీస్ అనేది సిల్వర్ మైక్రో చార్ట్‌లో ఉంది. ప్రస్తుతానికి ఇది కన్సాలిడేషన్ మోడ్‌లో ఈ 2 లెవెల్స్ మధ్యలో, కీ లెవెల్స్ మధ్యలో ఉంది. సో, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కాబట్టి పొద్దున్న నేను ఎంట్రీ తీసుకొని ఎగ్జిట్ అయిపోయాను. మళ్ళీ ఒకవేళ ఇది రెసిస్టెన్స్ బ్రేక్ కావడం గానీ, క్యాండిల్స్‌ని బట్టి ఒకవేళ అది కమిషన్ క్యాండిల్ అయి ఉంది, బుల్లిష్‌గా మొమెంటమ్ వస్తుంది అంటే మళ్ళీ మనం అబోవ్ మొమెంటమ్‌ని ప్లాన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో, ఇలా మీరు ఇంకా ఎలాంటి చార్ట్స్‌లోనైనా ఆపర్చునిటీ ఫైండ్ చేసి ఉంటే కామెంట్ అయితే చేయండి. సో, ఈ చార్ట్‌లో మీరు ఎంట్రీ తీసుకోవాలనుకుంటుంటే మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ తీసుకోండి. ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. బికాజ్ ఐ యామ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్.